స్వామి వివేకానంద షికాగో నగరంలోనే కొన్నాళ్ళ పాటు ఉన్నారు. ఆయన ఎవరు విడిచిపెట్టలేదండి. ప్రతి వారు కూడా ఆయన మాటలు వినాలి అని వివిధ సభలు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన వెళ్ళి మాట్లాడాడు. ఒక్క వారంలో ఆయన 12 ఉపన్యాసాలు కూడా ఇచ్చేవాడు. అంటే మధ్యలో ఒక్కొక్క రోజు 2-3 ప్రవచనాలు కూడా ఆయన చేసేవాడు, ప్రసంగాలు. అలాగా అవిశ్రాంతంగా తిరిగారు మొత్తం. ఆ తిరుగుడు సుమారు 4 ఏళ్ళండి. అమెరికాలో కొంతకాలం, అదేవిధంగా యూరప్ దేశంలో కొంతకాలం పర్యటించారు. మొత్తానికి 27వ తేదీ లోపల ముగిసినటువంటి సర్వమత సభలోనే కొన్ని ప్రత్యేకమైన చర్చలు జరిగాయి. వాటిలో ఉన్న మెరుపులు కొడుకొని తెలుసుకుందాం. సెప్టెంబర్ 22లో సర్వమత మహాసభలకు చర్చ చేశారు. ఆ చర్చ ఏంటంటే మత మార్పిడులతో క్రైస్తవ మతం ఇతర మతాలను తుడిచిపెట్టుకోయేటట్టు చెయ్యాలా, ఈ సబ్జెక్టు. అసలు చర్చలో ఈయన పాల్గొనలేదండి. ఆ ప్రశ్న ఉద్దేశమే చాలా అవకరంగా ఉంది, నీచమైన ఉద్దేశంతో ఉంది. అది చర్చలో పాల్గొనలేదు, కూర్చున్నాడు శ్రోతల స్థానంలో. కానీ అందులో రెవరెండ్ జార్జ్ డి పెంతకోస్ట్ అనే అతను హిందూ మతం గురించి చాలా నీచంగా మాట్లాడండి. దానితో ఈయన తట్టుకోలేపాడు. తర్వాత ఒక సభలో మాట్లాడుతూ అతనికి ఎక్కడ చురకవేళ అలా వేశాడు. చూడండి ఎలా మాట్లాడాడు. మాట్లాడుతూ, మీరు హైందవ శాస్త్రాలు చదివిన వాళ్ళు ఎంతమంది ఇందులో ఉన్నారు ఒక్కసారి చెప్పండి అన్నాడు. ఎవరు 2-3 చేతులు ఎత్తట. మరి చదవని వాళ్ళు ఎంతమంది ఉంటూ ఏమీ చదవకుండానే హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తారా అని గట్టిగా మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయాలు అద్భుతం అండి. ఇక్కడ ఇవేవి చదవకుండానే మీరు మమ్మల్ని హీనంగా విమర్శించడానికి సాహసించారు, ఇది తెలుసుకోండి అన్నాడు. అంతేకాదు ఆ చర్చల్లో ఒక చోట ఒక విషయం జరిగింది. హిందూ మతం అంత గొప్పదైనట్లయితే మరి హిందూ దేశం ఎందుకు అలా అయిపోయింది? క్రైస్తవ మతం ఉన్నటువంటి దేశాలన్నీ చాలా ఉన్నత దేశాలుగా అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నాయి కదా అని అంటే ఆయన గొప్ప మాట చెప్పాడు. ఆ మాట వినాలండి. మీరు ఎలాగోలా మీ మతం అంగీకరించాలి అనేటువంటి ఒక తాపత్రయం మీ మాటల్లో కనబడుతున్నది. మీ మత దేశాలు సుసంపన్నమైనవి, మేము మా కళ్ళతో చూస్తున్న అభిప్రాయాలు వింటున్నారు, నిజమే. కానీ ఒకటి తెలుసుకోండి, మీ మత దేశాలు ఎలా అభివృద్ధి సాధించాయో తెలుసుకోండి. ప్రపంచంలో ఇంగ్లాండ్ సుసంపన్నమైనటువంటి మీ మత దేశంగా విరాజిల్లుతుంది. కానీ దాని కాళ్ళు ఎక్కడున్నాయి? 25 కోట్ల ఆసియా వాసుల గొంతుకల మీద దాని కాళ్ళు ఉన్నాయి. అంటే మీరు దోచుకున్నారు, దోపిడీలు చేశారు, హింసించి తెచ్చుకున్న సంపద కూడా ఒక సంపదేనా? అలాంటి హింసే ఒక మతం అయితే ఆ మతం ఎందుకు అన్నాడు. ఇక్కడ చరిత్రను వెనక్కి తిరిగి చూడండి. క్రైస్తవ ఐరోపా సంపత్తి స్పెయిన్ నుంచి వచ్చింది. మెక్సికోపై దాడి చేయడం వల్ల స్పెయిన్కి ఆ సంపత్తి లభించింది. అంటే సాటి మనుషులను గొంతులు తెగ నరకడం ద్వారా మాత్రమే మీ మతం సంపదను కూడబెట్టింది. అలాంటి సంపదని హిందువు ఎప్పుడూ ఆశించడు. ఎంత దృఢంగా మాట్లాడాడు చూడండి. ఇక్కడ అలా మాట్లాడగని ధీరత్వం భారతీయులకి ఎప్పుడు వస్తుందా అని ఆలోచిద్దాం. అంత గట్టిగా మాట్లాడాడు ఆయన ఆ చెప్పిన విషయాల్లో. అంతేకాదు, ఒక్క మాట చెప్తున్నాను, ఈ సభలో ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాల్లో భారతదేశానికి ఎదురు నిలబడగల దేశం మరొకటి లేదు, ఇది చెప్తున్నాడు ఇక్కడ. కానీ అదేం చిత్రమో, మీ మత దేశాల నుంచి వచ్చిన వారికి పిచ్చి అభిప్రాయం చాలా ఉన్నది సుమా. ఒకవేళ మీ అభిప్రాయం ప్రకారం ధనాన్ని కూడబెట్టలేదు, సంపద పొందలేదు కనుక హిందూ మతం తక్కువ అంటున్నారు. కానీ ఆ పని చెయ్యలేదు కనుకనే హిందూ మతం గొప్పదని నేను చెప్తాను. మీరు మావి ఏవి లోపాలుగా చూపిస్తున్నారో అవే మా యొక్క గుణాలు, ఇది గమనించవలసిన అంశం. ఇంకొక మాట, భౌతిక విజ్ఞానంలో పాశ్చాత్యులు ఎంత ఔన్నత్యాన్ని సాధించినా పారమార్థిక విద్యలో మాత్రం వారి ఇంకా పసిపిల్లలతో సమానమే అని నా అభిప్రాయం అని చెప్తున్నాడు. అంతేకాదు, ఇంగ్లాండ్ మాకు దేశ పాలన గురించి చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచమంతా పాలించిందంటే దాని దగ్గర తెలివితేటలు నేర్చుకుంటాం. అలాగే మరికొన్ని చోట్ల పారిశ్రామిక సైంటిఫిక్ అభివృద్ధి గురించి చెప్పచ్చు. అమెరికా మఠం వేసి కూర్చొని నేర్చుకుంటాం. కానీ భారతదేశానికి ఆధ్యాత్మికను బోధిద్దామని ఏ దేశం భావించనక్కర్లేదు. ఆధ్యాత్మికతను భారతదేశమే ప్రపంచానికి అంతటికి బోధిస్తుంది అని చెప్పాడు మహానుభావుడు. ఇంత దృఢంగా చెప్పాడంటే అంత దృఢమైన జ్ఞానం ఉంది కనుక కేవలం సమతాభిమానంతో చెప్పలేదండి, ఇది కూడా గమనించవలసింది. ఆయన మొత్తం చరిత్రను అధ్యయనం చేశాడు, హిస్టరీని అధ్యయనం చేశాడు. ముఖ్యంగా పిల్లలు వినాలి. అప్పుడు ఆయన వయస్సు ఇంకా 37 ప్రవేశించింది, లేత వయస్సు. 30వ ఏట ఒక ధర్మానికి సంబంధించి అన్ని గ్రంథాలు విడిని చదవగలడా? తనదైనటువంటి గ్రంథాలన్నీ చదివాడు. ఆయన తర్వాత మాట్లాడి వివిధ స్థలాల్లో మాట్లాడినప్పుడు ఒకచోట బాదరాయణ బ్రహ్మసూత్రాల మీద ప్రవచనం చేశాడు, ఒకచోట నారద భక్తి సూత్రాలు మాట్లాడాడు, ఒకచోట పతంజలి యోగశాస్త్రం మీద మాట్లాడాడు, రామాయణం గురించి మాట్లాడాడు, పైగా మూల రామాయణం వాల్మీకి గురించి మాట్లాడాడు, వ్యాస భారతం గురించి మాట్లాడారు, భాగవతం గురించి మాట్లాడారు, భిన్న భిన్నమైన సిద్ధాంతాల గురించి మాట్లాడారు. అంతేకాదు చరిత్ర గురించి మాట్లాడారు. ఇతర మతాల్లో వాళ్ళకి తెలియని అంశాలు కూడా చెప్పారు. ఇక్కడ రకరకాల ఫిలాసఫీస్ చెప్పారు. ఎప్పుడు 30 ఏళ్ల వయస్సులో పిల్లలు ఇది వినాల్సింది మీరు ఇక్కడ. ఎందుకంటే యవ్వనం వచ్చినప్పటికల్లా తమే మేధావులు అనుకుని
తమదైన మతాన్ని ఎంత అవహేళన చేస్తే, తమ మతంలో ఉన్న పెద్దల్ని ఎంత అవమానిస్తే, సంప్రదాయాల్ని ఎంత కేలి చేస్తే అంత గొప్పదనుకున్న యువకులు యువతులు వినాల్సిన మాట అండి ఇక్కడ. ఎంత దృఢంగా చెప్పాడో మహానుభావుడు. అలాని మేధస్సు ఒకటి ఊహించగలవా మనం అసలు? దీన్ని బట్టి ఆయన తలంచుకుంటే 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలండి. ఏమి మేధస్సు అది!